మంచిది. ఈ సమయంలో హెచ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకున్న. ఇక్కడ హెచ్కేల్ ప్రవక్త పలుకుతున్నటువంటి ఈ ఏమైతే ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాలను ఇక్కడ మనము ధ్యానిస్తున్నాం. ఆ ప్రవచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాం. మొదటిగా ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఈ సందర్భంలో ఏం జరుగుతుంది, అక్కడ ఏమైంది, ఎందుకు ఇక్కడ అంటున్నాడు కదా, అప్పుడు ఆయన నరపుత్రుడా ఈ ఎముకలు అంటున్నాడు. ఈ ఎముకలు ఇశ్రాయేలీలతో అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకల ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. ఇక్కడ ఈ మాటలు మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు ప్రవక్త. దేవుని దగ్గర నుంచి చెవిటి మాటలు తీసుకొని తన ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఏం చేస్తే ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారు, మనము నాశనం అయిపోయాము కదా. 11వ వచనం ఉంది, మన ఆశ విఫలమాయను. మధ్యలో చూడండి, 11వ వచనం మధ్య భాగంలో, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. అంటే ఇంకా ఆశ లేదు, అంటే హోప్స్ లేనటువంటి కండిషన్, హోప్లెస్ కండిషన్. ఎవరిది? ఇశ్రాయేల్. ఈ విషయం ఏంటంటే ఇశ్రాయేలీలు చేసినటువంటి అతిక్రమమును బట్టి, ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన విధానాన్ని బట్టి ఇశ్రాయేలీలను దేవుడు మొత్తాడు, దేవుడు వారిని శిక్షించాడు. ఇక్కడ ఈ ఇశ్రాయేలీలను ఇది శిక్షించడం అనడం కంటే శిక్షణనివ్వడం అనొచ్చు. శిక్షణ ఈ రెండు పదాలకు చాలా అర్థం వేరుస్తుంది. ఇశ్రాయేలీలను శిక్షించడం అనడం కంటే వారికి శిక్షణనిచ్చాడు అని చెప్పవచ్చు. శిక్షణ అంటే ట్రైనింగ్ కదా. ఏదైనా జాబ్కి కానీ, పోలీసుకి కానీ, టీచర్కి కానీ, రైల్వేలో కానీ, ఇంకొక జాబ్కి కానీ మనం జాబ్ వెళ్ళేటప్పుడు మనకు మొదటగా శిక్షణని ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. వీటిలో ఏ పని అయితే మనం చేయాలో ఆ పనిని మనం నేర్చుకుని ఆ పనిలో మనం ముందుకు సాగడానికి శిక్షణ ఇస్తాం. అలాగే ఇశ్రాయేలీల విషయంలో కూడా ఇది శిక్ష అనడం కంటే దాని శిక్షణ అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించారు, తప్పు చేశారు. బబులోని దేశానికి చెరగా వెళ్ళారు. చెరగా వెళ్ళింది ఎవరు? ఇశ్రాయేలీలు. పంపించింది ఎవరు? దేవుడు. మీరు చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి మీరు కొద్ది రోజులు, 70 సంవత్సరాలు మీరు అక్కడ ఉండండి. 70 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని తిరిగి సమకూరుస్తాను, తిరిగి తీసుకొని వస్తాను. ఈ 70 సంవత్సరాలలో మీరు దేవుడు అంటే ఏంటి, నేను మీకు ఇన్ని మేలును చేసినటువంటి యెహోవానైన నేను మీకు అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్తే నేను లేనప్పుడు మీ స్థితి ఎలా ఉంటుందో మీరు తెలుసుకుంటారు. అర్థమైందండి? దేవుడు లేనప్పుడు వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. దేవుడు వాళ్ళను వదిలివేసినప్పుడు వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అందుకనే దేవుడు బబులోనుకు వారిని ఒక శిక్ష ఇచ్చి, లేదంటే వారిని శిక్ష కోసం అక్కడికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా వారు బబులోను దేశంలో 70 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానము నెరవేర్చి, దేవుడు బాగా వినండి, వాగ్దానం చేసి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. అంతేగాని ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. మీరు 70 సంవత్సరాలు ఉండండి, 70 సంవత్సరాల తర్వాత నేను తిరిగి సమకూరుస్తాను అంటున్నాను. ఈ పనిష్మెంట్ సమయంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు? 11వ వచనం మధ్య భాగంలో, మన ఎముకలు ఎండిపోయెను. 11వ వచనం, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అనుకోవచ్చు. మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశ విఫలమైంది, తర్వాత మనము నాశనమై. ఒకటి ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇశ్రాయేలీలు ఆ యొక్క చెరలో, బబులోను చెరలో ఉండి, బానిసత్వంలో ఉండి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అన్నమాట. ఏంటి మన పరిస్థితి?
మనము ఒకరోజు ఐగుప్తులో బానిసలుగా 430 సంవత్సరాలు ఒక కట్టు బానిసత్వంలో ఉన్నటువంటి మనల్ని విడిపించి 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించి ఎర్ర సముద్రంలో పాయలుగా చేసి ఎన్నో అద్భుతాలు మహా ఆశ్చర్య కార్యములు చేసి మన కోసము దేవుడు నిర్ణయించినటువంటి వాగ్దాన భూమిలో మనల్ని స్థిరపరిచి ఒక రాజును చేసి రాజరికాన్ని ఇచ్చి ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రపంచంలో సర్వ మానవాళిలోనూ ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజల గురించి వారు తప్పిపోయినప్పుడు ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు దేవుని మర్చిపోయే స్థితికి వచ్చినప్పుడు వారిని బబులోనుకు పంపించేస్తాడు. బబులోనులో ఉన్నప్పుడు వారు చేసిన ఆలోచన ఏంటంటే మన ఎముకలు ఎండిపోయాయి. ఎందుకు ఎండిపోయాయి? మా ఆశ విఫలమైపోయింది, మేము నాశనము. ఎందుకు? వారు చేసినటువంటి అతిక్రమమును బట్టి, వారు చేసినటువంటి పాపమును బట్టి, వారు చేసినటువంటి దోషమును బట్టి వారు ఆ విధంగా ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు. మరియు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సందర్భంలో ఒక సన్నివేశం జరుగుతుంది. ఒక దర్శనము హెచ్కేలుకు దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తాడు. ఆ దర్శనంలో ఏం జరుగుతుందో ఒకసారి పై వచనాలలో చూద్దాం. అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ యొక్క సందర్భం ఏంటనేది. ఇక్కడ నేను మొదటి నుంచి చదువుతున్న, జాగ్రత్తగా వినండి. 37